హాయ్ ఫ్రెండ్స్, ఇందాక ప్రీవియస్ వీడియోలో బిట్స్ నోడ్ రన్ ఎలా వ్యాలెట్ సెటప్ ఎలాగ ఏంటన్నది చూసాం కదా. ఇప్పుడు వచ్చేసి నోడ్ రన్ ఎలా చేయాలి ఏంటన్నది ఈ వీడియోలో చూద్దాం. ఫస్ట్ వచ్చేసి ఫ్రీ VPSది ఇంతకుముందు ఆల్రెడీ మనం చేసాం కదా. సో అక్కడ వచ్చేసి క్రియేట్ ఇన్స్టెన్స్ మీద క్లిక్ చేయండి. సో క్రియేట్ ఇన్స్టెన్స్ మీద క్లిక్ చేసి ఇక్కడ వచ్చేసి నేమ్ అన్నది పెట్టుకోండి అనమాట స్మాల్లో. నెక్స్ట్ వచ్చేసి కిందకి స్క్రోల్ చేసేసి ఇక్కడ N1 అన్నది సెలెక్ట్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి కస్టమ్ పెట్టండి. కస్టమ్ వచ్చేసి ఇక్కడ వచ్చేసి 6 సెలెక్ట్ చేయండి. కింద వచ్చేసి 8 సెలెక్ట్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ లెఫ్ట్ సైడ్ వచ్చేసి OS అండ్ స్టోరేజ్ ఓపెన్ చేయండి. ఇక్కడ చేంజ్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఇక్కడ డీబైన్ పెట్టండి. మీకు వేరేది ఏదన్నా ఉబంటు ఏమైనా ఉంటే డీబైన్ పెట్టండి. నెక్స్ట్ వచ్చేసి డీబైన్లో వెర్షన్ వచ్చేసి లాస్ట్ సెలెక్ట్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ 100 GB పెట్టండి, సెలెక్ట్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నెట్వర్కింగ్ సెలెక్ట్ చేయండి. ఈ ఫస్ట్ 2 ఉన్నాయి కదా, ఈ 2 అన్నది ఓకే చేసేసి క్రియేట్ మీద క్లిక్ చేయండి. సో మనకి ఇక్కడ రైట్ సైడ్ నోటిఫికేషన్లో ఇలా క్రియేట్ అవుతున్నట్టు కూడా చూపిస్తుంది. ఒక 1 or 2 minutes వెయిట్ చేస్తే మనకి ఇది IP అడ్రస్ అన్నది క్రియేట్ చేసేస్తుంది మనకి. సో వన్స్ క్రియేట్ చేశాక కమాండ్స్ అన్నవి 1 by 1 రన్ చేసి చూద్దాం. సో ఇప్పుడు VPS అన్నది మనకి IP అడ్రస్ అన్నది క్రియేట్ చేసాం కదా, ఇక్కడ క్లిక్ చేయండి ఇది SSH దగ్గర. సో SSH మీద క్లిక్ చేస్తే మనకి ఇలా టెర్మినల్ అన్నది ఓపెన్ అయింది, బ్రౌజర్ అన్నది. సో బ్రౌజర్ అన్నది ఓపెన్ అయ్యాక ఇలా మీకు ఆథరైజ్ అని వస్తుంది. ఈ ఆథరైజ్ మీద క్లిక్ చేయండి. సో ఆథరైజ్ మీద క్లిక్ చేస్తే మనకు అప్పుడు టెర్మినల్ అన్నది ఓపెన్ అయ్యిద్ది. ఓకే, వన్స్ ఇలా ఓపెన్ అయ్యాక ఇప్పుడు ఏం చేస్తారంటే నేను కమాండ్స్ ఇస్తాను. ఈ కమాండ్స్ అన్నవి 1 by 1 కాపీ చేయండి. కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేయండి. రైట్ క్లిక్ ఇచ్చేసేయండి లేదా Ctrl V ఇవ్వండి. సో ఇలాగ మనకి డౌన్లోడ్ అవుతూ ఉంటుంది అనమాట. సో మొత్తం అంతా డౌన్లోడ్ అయ్యేంత వరకు వెయిట్ చేయండి. మీరు ఏ కీస్ అన్నది ప్రెస్ చేయొద్దు అనమాట. సో ఇంకా డౌన్లోడ్ అవుతుంది. సో వన్స్ డౌన్లోడ్ అయ్యాక అప్పుడు సెకండ్ కమాండ్ అన్నది కాపీ చేసి పేస్ట్ చేయాలన్నమాట. $సింబల్ వస్తుంది. సో అప్పటి వరకు మీరు ఏం డిస్టర్బ్ చేయొద్దు. కనీసం కొంచెం టైం పట్టిద్దు, 5 minutes వరకు. మ్యాక్సిమం అందరూ VPSలోనే ట్రై చేయండి. ఒకవేళ ఇన్ కేసు ల్యాప్టాప్ ఉంటే కనుక చేయొచ్చు, కానీ అప్ టైం అన్నది తగ్గిపోద్ది. ఎందుకంటే దీంట్లో మైనింగ్ అన్నది చాలా తక్కువ జనరేట్ చేస్తుంది. సో మీరు VPS కాకుండా నార్మల్ ల్యాప్టాప్లో ఉబంటులో కానీ డీబైన్లో కానీ చేస్తే మీరు మార్నింగ్ లేచాక స్టార్ట్ చేస్తారు, మళ్ళీ ఈవినింగ్ నైట్ మీరు ఎప్పుడైతే షట్ డౌన్ చేస్తారో అక్కడ వరకే రన్ అయ్యిద్ది. సో మైనింగ్ అన్నది మీరు ల్యాప్టాప్ షట్ డౌన్ చేస్తే స్టాప్ అయిపోద్ది. సో అందుకని ఏం చేస్తారంటే మ్యాక్సిమం అందరూ VPSే చేయండి. ఈ VPSలో ఫోన్పే త్రూ వర్క్ అవుతుంది. ₹2 అమౌంట్ కట్ అయ్యిద్ది. మనకి ఫ్రీగా ట్రయల్ అన్నది ఉంటుంది. ఈ నోట్ రన్ అన్నది ఎండ్ అయ్యేంత వరకు ఉపయోగపడిద్ది. సో ఇదైతే 1 time రన్ చేసేసి జస్ట్ డైలీ మైన్ చేసిన పాయింట్స్ని డైలీ వన్స్ కానీ 2 days వన్స్ కానీ కలెక్ట్ చేసుకుంటే సరిపోద్ది. ఇంకేం మన వర్క్ ఏం చేయవసరలా. అదే నార్మల్గా చేసామనుకో ల్యాప్టాప్లో మాన్యువల్గా, అదైతే డైలీ ఆన్ చేయాలి, స్టార్ట్ చేయాలి, మళ్ళీ నైట్ షట్ డౌన్ చేయాలి, ఆఫ్ చేసుకోవాలి. ఇవన్నీ తలనొప్పి. సో అప్ టైం అన్నది తగ్గిపోద్ది, అంటే మైనింగ్ అన్నది పాయింట్స్ అన్నవి తగ్గిపోతాయి. సో అందుకని ఏం చేస్తారంటే అందరూ VPSే ప్రిఫర్ చేయండి. ఇన్ కేస్ మీకు ఆ ఫ్రీ VPS వర్క్ అవ్వకపోతే కనుక ఇంకేదన్నా ఆల్టర్నేట్ ఏదన్నా వేస్ అన్నది చెక్ చేయండి యూట్యూబ్లో. లేదంటే కనుక ఒక $7 పెట్టి అలాగా VPS అన్నది పర్చేజ్ చేయండి. సో ఫస్ట్ కమాండ్ ఇంకా డౌన్లోడ్ అవుతుంది. సో అది డౌన్లోడ్ అయ్యేంతవరకు వెయిట్ చేయండి. నెక్స్ట్ సెకండ్ కమాండ్ అన్నది కాపీ చేసి పేస్ట్ చేద్దాం. సో అప్పుడు వచ్చేసి సెకండ్ కమాండ్ అన్నది కాపీ చేసుకుందాం. కాపీ చేసుకుని ఇక్కడికి వచ్చేసి పేస్ట్. నెక్స్ట్ వచ్చేసి థర్డ్ కమాండ్ అన్నది కాపీ. సో ఇలా $సింబల్ వస్తుంది మీకు. అప్పుడు నెక్స్ట్ కమాండ్ అన్నది పేస్ట్ చేయండి. సో ఇక్కడ మీరు ఫోర్త్ కమాండ్ పేస్ట్ చేసే ముందు ఇక్కడ మీకు ఒకటి అడిగింది చూడండి. ఒకసారి స్క్రీన్ పెద్ద చేసి చూపిస్తాను. ఇక్కడ ఇలాగా మీకు 1 2 3 అడిగిద్ది. మీరు 1 అని చెప్పి ఇచ్చేసి ఎంటర్ క్లిక్ చేసినా పర్లా, లేదు జస్ట్ ఎంటర్ క్లిక్ చేసినా పర్లా. ఓకే, అదొకటి మీరు క్రాస్ చెక్ చేయండి. జస్ట్ అలా నెక్స్ట్ కమాండ్ పేస్ట్ చేసే ముందు ఇక్కడ మస్ట్ అండ్ షుడ్గా ఎంటర్ కానీ 1 అని చెప్పి కానీ ఏదో ఒకటి 1 అని చెప్పి ఎంటర్ చేసిన పర్లా, లేదా డైరెక్ట్ ఎంటర్ క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా అదే డౌన్లోడ్ అయిపోద్ది నెక్స్ట్. ఓకే, ఆ తర్వాత అప్పుడు ఫోర్త్ కమాండ్ అన్నది పేస్ట్ చేయాలి. సో అది మీరు జాగ్రత్తగా చూడండి. డైరెక్ట్ నెక్స్ట్ కమాండ్ పేస్ట్ చేస్తే అది అవ్వదు అక్కడ. సో ఫోర్త్ కమాండ్ అన్నది ఇప్పుడు పేస్ట్ చేసాం. నెక్స్ట్ ఫిఫ్త్ కమాండ్ అన్నది కాపీ చేసుకోండి.
సో ఇది పేస్ట్ చేయండి. సో ఇది కూడా డౌన్లోడ్ అయ్యిద్ది అనమాట. మొత్తం డౌన్లోడ్ అయ్యేంత వరకు ఏ కీస్ అన్నది ప్రెస్ చేయొద్దు. సో ఇప్పుడు ఏం చేయాలంటే ఈ కమాండ్ అన్నది మొత్తం డౌన్లోడ్స్ అయిపోయాక ఇప్పుడు మన VPS అన్నది రీస్టార్ట్ చేయాలన్నమాట. సో అంటే ఎలా చేయాలి ఏంటి అన్నది చూద్దాం. వన్స్ ఇది డౌన్లోడ్ అయ్యాక రీస్టార్ట్ చేసి చూపిస్తాను. సో ఇప్పుడు మనకు మొత్తం అన్నది డౌన్లోడ్ అయిపోయింది. సో ఒకసారి ఏం చేద్దాం అంటే రీస్టార్ట్ చేసే ముందు ఒకసారి ఊరినే సోలోనా వెర్షన్ అన్నది చెక్ చేద్దాం. ఒకవేళ ఎర్రర్ వచ్చి ఏమైనా వర్క్ అవ్వకపోతే అప్పుడు రీస్టార్ట్ చేసి చూద్దాం. సో కమాండ్ అనేది నాట్ ఫౌండ్ అని వస్తుంది. సో ఇప్పుడు ఏం చేద్దాం అంటే రీస్టార్ట్ చేసి చూద్దాం. రీస్టార్ట్ ఎలా చేయాలంటే ఫస్ట్ వచ్చేసి ఈ VPS అన్నది క్లోజ్ చేసేయండి. సో క్లోజ్ చేసేసి ఇక్కడికి రండి. ఇక్కడికి వచ్చి ఇక్కడ 3 డాట్స్ క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇక్కడ స్టాప్ అని ఉంది. స్టాప్ మీద క్లిక్ చేసి మళ్ళీ స్టాప్ మీద క్లిక్ చేయండి. సో అలా మీరు స్టాప్ మీద క్లిక్ చేస్తే ఒక 1 మినిట్లో ఇది స్టాప్ అయింది. సో వన్స్ స్టాప్ అయ్యాక మళ్ళీ స్టార్ట్ చేద్దాం. సో మీరు వన్స్ ఇక్కడ మెసేజ్ వచ్చింది కదా VM నోటిఫికేషన్ స్టాప్డ్ అని. సో ఒకసారి రీఫ్రెష్ చేయండి. సో రీఫ్రెష్ చేశాక స్టాప్లో అని వచ్చింది కదా, ఇక్కడ మీరు ఏం చేస్తారంటే స్టార్ట్ ఆర్ రెజ్యూమ్ అని ఉంది. మళ్ళీ 3 డాట్స్ క్లిక్ చేస్తే స్టార్ట్ ఆర్ రెజ్యూమ్ అని ఉంది. ఇది క్లిక్ చేయండి. క్లిక్ చేసి స్టార్ట్ మీద క్లిక్ చేయండి. సో స్టార్ట్ మీద క్లిక్ చేస్తే మళ్ళీ ఇలాగ ఇక్కడ రైట్ సైడ్ నోటిఫికేషన్ వస్తుంది స్టార్ట్ అవుతున్నట్టు. సో ఇక్కడ కూడా మీకు పాపప్ వస్తుంది స్టార్టింగ్ అని చెప్పి. సో మళ్ళీ ఒక 1 or 2 minutes వెయిట్ చేస్తే మనకి ఇది స్టార్ట్ అయ్యిద్ది అనమాట. సో స్టార్ట్ అయ్యాక ఒకసారి రీఫ్రెష్ చేస్తే అప్పుడు ఇది స్టార్ట్ అని చెప్పి వస్తుంది. స్టార్ట్ అయ్యాక అప్పుడు ఇక్కడ మళ్ళీ SSH మీద క్లిక్ చేయండి. ఓకే, ఇప్పుడు ఇక్కడ వచ్చింది కదా స్టార్టెడ్ అని చెప్పి. సో రీఫ్రెష్ చేసి వన్స్ రీఫ్రెష్ చేశాక ఇక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మళ్ళీ ఇందాకలాగా ఆథరైజ్ అని వస్తుంది. మళ్ళీ ఆథరైజ్ చేస్తే కొత్తది మనకు టెర్మినల్ అన్నది ఓపెన్ అయ్యిద్ది. సో ఆథరైజ్ మీద క్లిక్ చేయండి. సో ఇప్పుడు టెర్మినల్ అన్నది ఓపెన్ అయ్యింది. ఇప్పుడు ఏం చేయాలంటే మనం ఇందాక ఏ కమాండ్ దగ్గర ఉన్నామో ఆ కమాండ్ దగ్గర మళ్ళీ ఇప్పుడు పేస్ట్ చేయాలన్నమాట. నెక్స్ట్ సోలోనా వెర్షన్ అన్న కమాండ్ దగ్గర ఆగాం కదా, అది పేస్ట్ చేయాలి. సో ఈ సోలోనా వెర్షన్ అన్నది కాపీ చేసుకోండి. కాపీ చేసుకుని ఇక్కడికి వచ్చి పేస్ట్ చేయండి. సో ఇలాగ మీకు ఎర్రర్ అని చెప్పి ఇలా వచ్చింది అనుకోండి, ఇన్ కేస్ ఇన్వాలిడ్ అని చెప్పి ఇలా ఏమన్నా వస్తే మీరు ఏం చేస్తారంటే నెక్స్ట్ ఇలాగ ఎర్రర్ వచ్చింది కాబట్టి ఇక్కడ ఎక్కువ దగ్గర నుంచి ఇక్కడ -RC వరకు కాపీ చేయండి. సో కాపీ చేసి పేస్ట్ చేయండి. ఓకే, పేస్ట్ చేశాక అప్పుడు మళ్ళీ సోలోనా వెర్షన్ అన్నది చెక్ చేయండి. సో అప్పుడు మీకు ఇలాగ వెర్షన్ అన్నది డిస్ప్లే అయ్యిద్ది. ఓకే, ఇందాక ఇక్కడ ఎర్రర్ వచ్చింది కదా, అప్పుడు ఇది నెక్స్ట్ కమాండ్ ఇచ్చాం కదా 6th కమాండ్ ఎర్రర్ వచ్చినప్పుడు. సో నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ వెర్షన్ కమాండ్ ఇస్తే అప్పుడు మనకి ఇలాగా CLI 2.1.9 అని చెప్పి ఇలా వెర్షన్ అన్నది వచ్చింది. సో అప్పుడు మనం 8th కమాండ్కి వెళ్ళాలి. సో 8th కమాండ్ అన్నది RPC. జస్ట్ ఇది కాపీ చేసుకోండి, పేస్ట్ చేయండి. సో నెక్స్ట్ వచ్చేసి ఇది ఇంపార్టెంట్ అనమాట. ఓకే, ఇక్కడ ఏం చేస్తారంటే న్యూ వరకు కాపీ చేయండి. కాపీ చేసి పేస్ట్ చేయండి. పేస్ట్ చేస్తే ఇక్కడ మనం ఫస్ట్ ఏదైతే ఇందాక బ్యాక్ ప్యాక్ వ్యాలెట్ అన్నది డౌన్లోడ్ క్రియేట్ చేసుకున్నామో అది ఓపెన్ చేయండి. బ్యాక్ ప్యాక్ అన్నది సో బ్యాక్ ప్యాక్ అన్నది ఓపెన్ చేయండి. వన్స్ బ్యాక్ ప్యాక్ అన్నది ఓపెన్ చేశాక మీకు ఇలాగా మీ వ్యాలెట్ అన్నది షో అయింది. సో ఇక్కడ మనకి ఈ కీ ఫ్రేస్ ఉంటాయి కదా, రికవరీ ఫ్రేస్, అది కాపీ చేసి అక్కడ పేస్ట్ చేయాలన్నమాట. అక్కడ పేస్ట్ చేసేటప్పుడు మనకి కనపడవు అన్నమాట. జస్ట్ మీరు రైట్ క్లిక్ ఇచ్చి పేస్ట్ చేసేయండి. సో అలా 2 times చేయాలి అక్కడ పేస్ట్. ఓకే, ఇక్కడ రికవరీ ఫేస్ ఎలా చూసుకోవాలి ఏంటంటే ఫస్ట్ వచ్చేసి ఇక్కడ లెఫ్ట్ సైడ్ మీకు ఇలా కనపడుతుంది కదా, ఇది వ్యాలెట్ అకౌంట్ 1 అని, అది సెలెక్ట్ చేయండి. అది సెలెక్ట్ చేసి సెట్టింగ్స్ ఓపెన్ చేయండి. సెట్టింగ్స్ ఓపెన్ చేసి యువర్ అకౌంట్ మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ షో రికవరీ సీక్రెట్ ఫ్రేస్ అని ఉంది. సో ఇది ట్యాప్ చేయండి. ట్యాప్ చేస్తే మీ రికవరీ ఫ్రేస్ అన్నది మీకు షో అయింది. సో అవి కాపీ చేసి అవి ఇక్కడికి వచ్చేసి టెర్మినల్ దగ్గర ఇక్కడ పేస్ట్ చేయండి అనమాట. పేస్ట్ చేసినప్పుడు మీకు కనపడదు. సో మళ్ళీ మీరు జాగ్రత్తగా పేస్ట్ చేయండి. మళ్ళీ సెకండ్ టైం కూడా అడిగిద్ది కన్ఫర్మేషన్ కోసం. సో అప్పుడు కూడా పేస్ట్ చేయండి. సో వన్స్ అది పేస్ట్ చేశాక నేను ఒకసారి మళ్ళీ వీడియో అన్నది కంటిన్యూ చేస్తాను. సో ఆ రికవరీ కీస్ అన్నది నేను పేస్ట్ చేశాను. వన్స్ పేస్ట్ చేశాక ఇప్పుడు మనకి పబ్లిక్ కీ అని చెప్పి ఇలా వస్తుంది అనమాట మనకి. సో ఈ పబ్లిక్ కీ అన్నది జస్ట్ ఎక్కడన్నా నోట్ చేసుకోండి. సో వన్స్ ఈ పబ్లిక్ కీ అన్నది నోట్ చేసుకోండి. నోట్ చేసుకున్నాక నెక్స్ట్ ఏం చేయాలి ఏంటన్నది చూపిస్తాను నేను. ఇప్పుడు మనం కీస్ అన్నది పేస్ట్ చేసేసాం కదా, ఇప్పుడు నెక్స్ట్ కమాండ్ అన్నది కార్గో ఇన్స్టాల్ చేయాలి.
సో మీరు ఇది కమాండ్ అనేది కాపీ చేసుకోండి, ఇక్కడికి వచ్చేసి పేస్ట్ చేయండి కార్గో ఇన్స్టాల్ అని చెప్పి. సో ఈ లోపల చిన్న స్క్రీన్ పెడదాం. సో నెక్స్ట్ వచ్చేసి స్క్రీన్ అన్నది కొత్త స్క్రీన్ అన్నది ఓపెన్ చేద్దాం. సో ఈ స్క్రీన్ ఎప్పుడన్నా మీరు ఓపెన్ చేసినప్పుడు క్లోజ్ చేయాలనుకోండి Ctrl+AD. ఓకే, ఇన్ కేస్ మీరు స్క్రీన్ క్లోజ్ చేసేయాలనుకుంటే ఆ కమాండ్ అన్నది యూజ్ చేయండి Ctrl+AD. సో ఇప్పుడు కార్గో అన్నది ఇన్స్టాల్ అవుతుంది. ఇన్స్టాల్ అయ్యేంత వరకు మీరు ఏం డిస్టర్బ్ చేయొద్దు. 757 అన్నది డౌన్లోడ్ అవ్వాలి. సో అది అయ్యేంత వరకు వెయిట్ చేయండి. ఆ తర్వాత కూడా కొన్ని ఇన్స్టాల్స్ ఉంటాయి చిన్న చిన్నవి, అవి కూడా మొత్తం అయ్యేంత వరకు డిస్టర్బ్ చేయకుండా అలా వదిలేయండి. సో అది డౌన్లోడ్ అయిపోయాక అప్పుడు 11th కమాండ్ అన్నది ఎగ్జిక్యూట్ చేద్దాం. సో ఇప్పుడు వచ్చేసి 10th కమాండ్ అన్నది ఇన్స్టాల్ అయింది ఇంతసేపు. సో మీకు ఇంటర్నెట్ బాగుంటే అట్లీస్ట్ 5 minutes టైం పట్టిద్ది అనమాట. సో ఇప్పుడు వచ్చేసి 11th కమాండ్ అన్నది కాపీ చేసుకోండి, అది వచ్చేసి పేస్ట్ చేయండి. సో వన్స్ పేస్ట్ చేశాక 12th కమాండ్ అన్నది కాపీ చేసుకోండి. సో 12th కమాండ్ అన్నది పేస్ట్ చేయండి. సో 12th కమాండ్ అన్నది పేస్ట్ చేశాక 1 or 2 minutes అన్నది వెయిట్ చేయండి. సో వెయిట్ చేస్తే మన అకౌంట్ అన్నది అడ్రస్ అన్నది షో అయింది. సో ఇప్పుడు ఈ అడ్రస్ అన్నది షో అవుతుంది. ఇక్కడ వచ్చేసి ETH బ్యాలెన్స్ అన్నది 0 చూపిస్తుంది, అలాగే బిట్స్ అన్నది వ్యాలెట్ కూడా 0 చూపిస్తుంది. ఇక్కడ అడ్రస్ ఉంది కదా D దగ్గర నుంచి 2i వరకు. సో ఇక్కడ రైట్ క్లిక్ ఇచ్చి అడ్రస్ అన్నది కాపీ చేయండి. సో వన్స్ అడ్రస్ అన్నది కాపీ చేశాక మీ బ్యాక్ ప్యాక్ వ్యాలెట్ ఉంది కదా, అది ఓపెన్ చేయండి. సో బ్యాక్ ప్యాక్ వ్యాలెట్ అన్నది ఓపెన్ చేయండి. ఓపెన్ చేశాక ఇక్కడ సెండ్ అని ఉంది కదా, సో ఈ సెండ్ మీద క్లిక్ చేసి ETH సెలెక్ట్ చేయండి. ఓకే, సెలెక్ట్ చేసి ఇక్కడ అడ్రస్ ఉంది కదా, ఇప్పుడు కాపీ చేసిన అడ్రస్, ఈ అడ్రస్ అన్నది పేస్ట్ చేయండి. సో పేస్ట్ చేసి నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఇక్కడ వచ్చేసి అట్లీస్ట్ $1 అక్కడికి వెళ్ళేటట్టు పేస్ట్ చేయండి అనమాట. సో ఇక్కడ 1.16 వస్తుంది. సో నేను 0.007 అన్నది ఎంటర్ చేశాను. $1 ఎబో ఉంటే చాలు అనమాట అక్కడికి. సో $1 1.16 వెళ్తుంది నాకు. సో ఇది ట్రాన్సాక్షన్ అన్నది సబ్మిట్ చేశాను. నెక్స్ట్ అప్రూవ్ మీద క్లిక్ చేయండి. సో ఇప్పుడు ఆ వ్యాలెట్ అడ్రస్కి అన్నది మనం ఫండ్స్ అన్నవి సెండ్ చేసేసాము. సెండ్ చేసాక ఇక్కడ రీఫ్రెష్ చేస్తే మన బ్యాలెన్స్ అన్నది కూడా డిటెక్ట్ అయిపోద్ది వన్స్ ట్రాన్సాక్షన్ అన్నది సెండ్ అయ్యాక. ఇప్పుడు మనం ఈ లోపల ఏం చేయాలంటే అక్కడ ఆ కీస్ ఏదైతే అడ్రస్ ఇచ్చిందో ఆ అడ్రస్కి సీడ్ ఫ్రేస్ అన్నది ఉంటుంది. సో ఆ సీడ్ ఫ్రేస్ అన్నది కాపీ చేసుకుని మనం ఇక్కడ వ్యాలెట్ దగ్గర యాడ్ చేయాలన్నమాట. సో అది అలాగే ఏంటన్నది ఇప్పుడు కంటిన్యూ చూద్దాం. సో ఇప్పుడు ఇక్కడికి వచ్చేసి అడ్రస్ అన్నది వచ్చింది కదా. ఇప్పుడు నెక్స్ట్ ఈ 13th కమాండ్ అన్నది నేను మీకు వీడియోలో చూపిను అనమాట, ఎందుకంటే ఇది పేస్ట్ చేస్తే నాకు ప్రైవేట్ కీ అన్నది షో అయ్యిద్ది. సో మీకు జస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో ఈ 13th కమాండ్ అన్నది కాపీ చేసుకోండి. కాపీ చేసుకుని ఇక్కడికి వచ్చేసి పేస్ట్ చేయండి. పేస్ట్ చేస్తే మీకు ప్రైవేట్ కీ అన్నది షో అయ్యిద్ది. సో ఆ ప్రైవేట్ కీ అన్నది కాపీ చేసుకోండి. కాపీ చేశాక ఎలా పేస్ట్ చేయాలి బ్యాక్ ప్యాక్లో అన్నది నేను చూపిస్తాను వీడియోలో. సో నేను ప్రైవేట్ కీ అనేది కాపీ చేసుకున్నాను. సో కాపీ చేశాక మీరు ఏం చేయాలి, బ్యాక్ ప్యాక్ ఓపెన్ చేసి ఇక్కడ వ్యాలెట్ 1 అని ఉంది కదా, ఇది సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసి యాడ్ న్యూ ఎక్లిప్స్ వ్యాలెట్ అన్నది సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసి ఇక్కడ రికవరీ ఫేస్ ఉంది, దాని కిందకి కొంచెం స్క్రోల్ చేస్తే ప్రైవేట్ కీ అని ఉంటుంది. సో ఈ ప్రైవేట్ కీ అన్నది సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసి మీరు ఏదైతే ఇందాక అక్కడ కాపీ చేశారో అది తీసుకొచ్చి ఇక్కడ పేస్ట్ చేసి ఇంపోర్ట్ మీద క్లిక్ చేయండి. సో అప్పుడు మన బ్యాలెన్స్ పంపించుకున్నాం కదా ఇందాక అడ్రస్కి. సో ఇక్కడ మనకి ఇంపోర్ట్ చేసుకుంటున్నాం కాబట్టి మన బ్యాలెన్స్ అన్నది షో అయ్యిద్ది. సో నేను ఇంపోర్ట్ చేసుకుని బ్యాలెన్స్ అన్నది మీకు షో అవుతుందో లేదో ఒకసారి చూపించి నెక్స్ట్ కమాండ్ అన్నది నేను ఎలా చేయాలి ఎగ్జిక్యూట్ అన్నది చూపిస్తాను. సో ఇప్పుడు నేను ఇంపోర్ట్ చేసుకున్నాను వ్యాలెట్ అన్నది. ఇంపోర్ట్ చేసుకున్నాక ఇక్కడ బ్యాలెన్స్ అన్నది ఇందాక 1.16 పంపించాను కదా, సో ఆ బ్యాలెన్స్ అన్నది షో అవుతుంది. సో అలాగే రిసీవ్ అని చెప్పి క్లిక్ చేస్తే మనకి ఏదైతే అడ్రస్ ఇచ్చిందో అక్కడ DT అని చెప్పి ఇచ్చింది కదా, సో ఈ అడ్రస్ కూడా మ్యాచ్ అయింది, ఎందుకంటే ఇంపోర్ట్ చేసాం కాబట్టి అడ్రస్ అన్నది కరెక్ట్గానే ఉంటుంది. సో ఇప్పుడు మనం నెక్స్ట్ కమాండ్ అన్నది ఒకసారి చూద్దాం. సో ఇది చేశారు కదా, ఇప్పుడు కలెక్ట్ మీద క్లిక్ చేయండి. సో ఈ 14th కమాండ్ అనేది కాపీ చేసుకోండి. సో 14th కమాండ్ కాపీ చేసే ముందు ఈ 12th కమాండ్ ఒకసారి చూద్దాం, ఎందుకంటే బ్యాలెన్స్ షో అవుతుందో లేదో కూడా ఇక్కడ కూడా చెక్ చేసుకోవచ్చు. సో 12th కమాండ్ అన్నది కాపీ చేయండి. సో 12th కమాండ్ అన్నది కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేయండి. సో మనకు ఒక 1 minute వెయిట్ చేస్తే బ్యాలెన్స్ అన్నది షో అయ్యిద్ది, రిఫ్లెక్ట్ అయ్యిద్ది. సో ఇందాక మనకి ఈథీరియం 0 చూపించింది. సో మనం ఈ అడ్రస్కి మనం అది అమౌంట్ అన్నది పంపించాం కాబట్టి ఫండ్స్ అన్నవి ఇప్పుడు 0.0007 అన్నది డిస్ప్లే అవుతుంది. సో ఇప్పుడు బ్యాలెన్స్ ఇక్కడ కూడా మనకు షో అవుతుంది. సో ఇప్పుడు మనం ఏం చేయాలి, 14th కమాండ్ ఉంది కదా కలెక్ట్ కమాండ్.
సో ఈ కలెక్ట్ కమాండ్ అనేది కాపీ చేసుకోండి. 13th కమాండ్ ఆల్రెడీ మనం ప్రైవేట్ కీస్ కాపీ చేసుకుని ఇంపోర్ట్ చేసుకున్నాం. సో ఇప్పుడు 14th కమాండ్ అనేది క్లిక్ చేయండి కలెక్ట్ మీద. సో ఇక్కడ మీరు 1 or 2 minutes వెయిట్ చేయండి. వెయిట్ చేస్తే అది మీకు షో అయ్యిద్ది అనమాట. సో నెక్స్ట్ ఏం చేయాలి ఏంటన్నది కూడా నేను చూపిస్తాను. సో అలా వెయిట్ చేయండి, ఒక 1 minute అలా వెయిట్ చేస్తే కలెక్ట్ అని చెప్పి వచ్చింది కదా. సో మనం 14th కమాండ్ అన్నది కలెక్ట్ కమాండ్ ఇచ్చాం కదా. సో ఇక్కడ ఏంటంటే టైం బడి స్కోర్ అన్నది వచ్చి కలెక్ట్ అవుతుంది. సో మనం ఏం చేద్దామంటే ఈ స్క్రీన్ అన్నది ఒకసారి క్లోజ్ చేసేసి చూద్దాం. సో క్లోజ్ చేయడానికి, స్క్రీన్ క్లోజ్ చేయడానికి Ctrl+AD. సో ఒకసారి స్క్రీన్ అన్నది క్లోజ్ అవ్వట్లేదు. సో ఇప్పుడు ఏం చేద్దామంటే మనం జస్ట్ ఏం చేద్దామంటే డైరెక్ట్ ఈ ఇంటూ మార్క్ ఉంది కదా, ఈ టెర్మినల్ అన్నది క్లోజ్ చేసేయండి. సో క్లోజ్ చేసేసి మళ్ళీ ఒకసారి ఈ బ్రౌజర్ అన్నది అంటే మళ్ళీ టెర్మినల్ అన్నది ఓపెన్ చేద్దాం. సో మీరు ఎక్కడి వరకు చేశారంటే ఇప్పుడు ఈ కలెక్ట్ కమాండ్ వరకు ఇచ్చేసారు, ఆటోమేటిక్గా మైనింగ్ అన్నది స్టార్ట్ అయింది. సో ఈ కలెక్ట్ కమాండ్ అన్నది మైనింగ్ స్టార్ట్ అవ్వడానికి ఉపయోగపడుద్ది. సో ఇప్పుడు ఏం చేయాలి, మనం కలెక్ట్ అవుతుంది కదా. సో ఈ కలెక్ట్ అయింది ఎవ్రీ 24 hours ఒకసారి మనం ఓపెన్ చేసి క్లెయిమ్ చేసుకోవాలి. ఓకే, సో అది ఎలా చేయాలి ఏంటి అన్నది కంటిన్యూ ప్రాసెస్ చెప్తున్నాను. సో 14th కమాండ్ వరకు 1 by 1 ఇచ్చాం. ఇప్పుడు నెక్స్ట్ డే ఓపెన్ చేసాం. ఓకే, 24 hours ఒకసారి క్లెయిమ్ చేసుకోవాలి. మనం మైనింగ్ స్టార్ట్ చేసాం కదా, ఈ 14th కమాండ్ అన్నది మైనింగ్ అన్నది స్టార్ట్ అయింది, కలెక్ట్ చేస్తుంది. సో ఇప్పుడు ఆ కలెక్ట్ చేసే మైనింగ్ని మనము క్లెయిమ్ చేసుకోవాలి. సో దానికి ఏం చేద్దామంటే ఇక్కడ ఈ కమాండ్ ఉంది కదా, స్క్రీన్ కమాండ్. సో ఈ కమాండ్ అన్నది కాపీ చేసుకోండి. సో ఈ స్క్రీన్ కమాండ్ అనేది కాపీ చేసుకుని పేస్ట్ చేయండి. సో అది స్క్రీన్ అన్నది ఓపెన్ అయింది. ఇప్పుడు ఏం చేద్దాము, ఒకసారి అకౌంట్ అన్నది ఓపెన్ చేద్దాం. బిట్కెట్ అదే బిట్స్ అకౌంట్ అని చెప్పి ఉంది కదా. సో ఈ అకౌంట్ అన్నది ఒకసారి జస్ట్ బ్యాలెన్స్ ఎంత ఉందో చెక్ చేసుకుందాం. సో 1 minute వెయిట్ చేసామనుకో మనకి బ్యాలెన్స్ షో అయింది. సో ఈథీరియం బ్యాలెన్స్ చూపిస్తుంది. సో ఇది బిట్స్ బ్యాలెన్స్ అన్నది ఇంకా మనం క్లెయిమ్ చేయలేదు, ఇంత మైనింగ్ అయింది. ఇందాక వరకు మనకు 0 చూపించాలి కదా. సో ఇక్కడ బిట్స్ మైనింగ్ అన్నది స్టార్ట్ అయింది. సో ఇది మైనింగ్ అన్నది మనం క్లెయిమ్ చేసుకోవాలి. దానికి ఏం చేయాలంటే 15th కమాండ్ ఉంది కదా, ఈ కమాండ్ అనేది కాపీ చేసుకుని పేస్ట్ చేయండి. సో క్లెయిమ్ చేస్తున్నాం. ఈ క్లెయిమ్ అన్నది మీరు ఏం చేస్తారంటే ఎవ్రీ 24 hours ఒకసారి మాత్రమే క్లెయిమ్ చేయండి. ఓకే, సో కాసేపు వెయిట్ చేయండి అనమాట. ఆ క్లెయిమ్ అన్నది ఇచ్చాక కాసేపు వెయిట్ చేయండి. వెయిట్ చేస్తే అప్పుడు మనకి క్లెయిమ్ చేసుకుంటాకి మీరు చేసుకుంటారా లేదా వద్దా అని చెప్పి మనకి SR No అడిగిద్ది ఇలాగా. సో మీరు ఏం చేస్తారంటే Y అని చెప్పి అంటే S అని చెప్పి ఇచ్చేసి ఎంటర్ క్లిక్ చేయండి. సో ఆటోమేటిక్గా మనకి బ్యాలెన్స్ అన్నది క్లెయిమ్ అయిపోద్ది. సో ఒకసారి మళ్ళీ మనం ఇది సక్సెస్ అయిపోయాక ఒకసారి చెక్ చేసుకుందాం. ఇక్కడ ప్రజెంట్ అయితే ఏంటంటే ఎక్కువ యూజర్స్ ట్రై చేస్తున్నట్టున్నారు. ఇక్కడ ఏంటంటే RPC ఎర్రర్ అన్నది ఎక్కువ రిక్వెస్ట్ అన్నది ఉంది. సో దానివల్ల అని చెప్పి పాపప్ వచ్చింది. సో మనం ఏం చేద్దాం అంటే ఒకసారి మీరు అప్ యారో క్లిక్ చేస్తే అకౌంట్ అన్నది ఉంది కదా, బిట్స్ అకౌంట్ అన్నది. సో అది సెలెక్ట్ చేసేద్దాం మళ్ళీ. సో క్లెయిమ్ అయితే కనుక అక్కడ బ్యాలెన్స్ అన్నది షో అయ్యిద్ది. సో ఇన్ కేస్ క్లెయిమ్ అవ్వలేదు అనుకో బ్యాలెన్స్ అన్నది షో అవ్వదు. సో ఓకే, మనకు అక్కడ ఎర్రర్ వచ్చినా కానీ క్లెయిమ్ అయిపోయింది. సో ఇక్కడ చూసుకుంటే మీరు బ్యాలెన్స్ అన్నది ఇక్కడ మారింది. సో మనం క్లెయిమ్ చేసినందుకు ఇక్కడ రిఫ్లెక్ట్ అయిందనమాట. సో ఇక్కడ ETH బ్యాలెన్స్ అన్నది ఏదైతే లోడ్ చేసామో అది కూడా డిగ్రీజ్ అవుతుంది మీరు అబ్జర్వ్ చేస్తుంటే. సో ఇందాక 0.0007 ఉండాలి కదా, సో ఇది డిగ్రీజ్ అవుతుంది. సో అది మైనింగ్ అన్నది స్టార్ట్ అయింది. సో ఆ మైనింగ్ అన్నది స్టార్ట్ అయ్యి ట్రాన్సాక్షన్స్ అన్నది సెండ్ చేస్తుంది. స్మాల్ అమౌంట్ ఆఫ్ ETH వేరే వాటికి ట్రాన్స్ఫర్ చేస్తున్నట్టుంది. సో మీరు క్లెయిమ్ అయితే మాత్రం 2 daysకి ఒకసారి అలా చేయండి, పర్లేదు. ఎందుకంటే మళ్ళీ దానికి కూడా ఏమన్నా ఫీ ఉన్నట్టుంది. సో నేను ఇవాళ రన్ చేస్తున్నాను కాబట్టి స్టార్ట్ చేశాను కాబట్టి నాకు ఎగ్జాక్ట్గా తెలియదు. మీరు ఏం చేస్తారంటే క్లెయిమ్ అన్నది ఒక 2 daysకి ఒకసారి క్లెయిమ్ చేయండి, అంతేగాని ఎవ్రీ 1 hourకి 2 hourస్కి అలా క్లెయిమ్ చేయొద్దు. సో ఇప్పుడు ఇది VPS కాబట్టి మనం జస్ట్ డైరెక్ట్ క్లోజ్ చేసేయచ్చు ఇలాగా. ఇంకా మనం ఏమీ ఓపెన్ చేయాల్సిన పని లేదు. నెక్స్ట్ డే ఓపెన్ చేసినప్పుడు మాత్రం ఫస్ట్ వచ్చేసి ఈ స్క్రీన్ కమాండ్ ఉంది కదా, నేను నెక్స్ట్ డే కమాండ్స్ అని చెప్పి ఇచ్చేస్తాను ఇక్కడే మీకు ఈ నోట్ ప్యాడ్లో ఇది డాక్యుమెంట్లో. సో జస్ట్ మీరు ఏం చేస్తారంటే నెక్స్ట్ డే ఓపెన్ చేసినప్పుడు ఈ స్క్రీన్ కమాండ్ ఇవ్వండి. సో ఈ స్క్రీన్ కమాండ్ అన్నది ఇచ్చాక
నెక్స్ట్ అకౌంట్ కమాండ్ ఇవ్వండి, అంటే బ్యాలెన్స్ అన్నది షో అయింది. నెక్స్ట్ వచ్చేసి క్లెయిమ్ కమాండ్ ఇవ్వండి, అంతే. ఈ 3 కమాండ్స్ 11, 12, 15 ఈ 3 కమాండ్స్ ఇస్తే చాలు. సో అది అయిపోద్ది అనమాట, క్లెయిమ్ అయిపోద్ది. సో అది క్లెయిమ్ అన్నది ఎవ్రీ 2 డేస్కి ఒకసారి చేయండి. అప్పుడు మనకి కొంచెం ఏమన్నా ఫీ కూడా క్లెయిమ్కి ఒక ఇన్ కేసు తీసుకుంటే దాంట్లో కూడా మనం రెడ్యూస్ చేసినట్టు అయింది. సో ఇది మినిమైజ్ చేసేసుకోండి. జస్ట్ ఇది ఏం చేస్తారంటే జస్ట్ డైరెక్ట్ ఇంకా బ్యాక్గ్రౌండ్లో ఏం పెట్టవసలా. మీకు బండ గుర్తు ఏంటంటే VPS అంటే ఆటోమేటిక్గా అది 24/7 వేరే వాళ్ళు రన్ చేస్తున్నారు, మనం వాళ్ళ దగ్గర పర్చేజ్ చేసాం, వాళ్ళు మెయింటైన్ చేస్తారు, బ్యాక్గ్రౌండ్లో ఏం పెట్టవసరం లేదు. సో అందుకే VPS అన్నది మనం ఇంకా 1 టైం రన్ చేసి వదిలేయచ్చు అనమాట. ఇది రివార్డ్స్ మాత్రం 2 డేస్కి ఒకసారి ఓపెన్ చేసి క్లెయిమ్ చేసుకోండి. ఇప్పుడు ఏం చేస్తారు, డైరెక్ట్ ఇంటూ మార్క్ క్లిక్ చేసేసి ఈ బ్రౌజర్ కూడా క్లోజ్ చేసేయచ్చు, ఇంకా మనం బ్యాక్గ్రౌండ్లో ఏం పెట్టవసరం లేదు. సో వీడియో మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. నేను కమెంట్స్ అవి వీడియో ఒకసారి నేను పోస్ట్ చేస్తాను, మీరు మిస్ చేయొద్దు అనమాట. అట్లీస్ట్ 1 అకౌంట్ అన్నా చేయండి. ఫండ్స్ లేకపోతే ఒక అకౌంట్ అన్నా ట్రై చేయండి. ఫండ్స్ ఉంటే కనుక మీ దగ్గర ఎన్ని VPSలు ఉంటే అన్ని అకౌంట్స్ ట్రై చేయండి, నో ప్రాబ్లం. సో ఇంకేమైనా డౌట్స్ ఉంటే ఒకసారి అడగండి, నేను హెల్ప్ చేస్తాను. ఇన్ కేసు ఇవాళ మీకు పాసిబుల్ అవ్వకపోతే కనుక మ్యాక్సిమం ఈరోజే ట్రై చేయండి. ఇన్ కేసు అవ్వకపోతే రేపు మ్యాక్సిమం వీడియో చూసి ఏమైనా డౌట్స్ ఉంటే రేపు ఈవినింగ్ కాల్ ఉంటుంది కాబట్టి ఆ కాల్లో అన్న క్లియర్ చేసుకోండి. మిస్ చేయొద్దు, డిలే చేయొద్దు, ఎక్కువ రోజులు ఇవాళే చేయండి మ్యాక్సిమం. ఎందుకంటే ఇది తక్కువ సప్లై ఉంది లిమిటెడ్ యూజర్స్కి అనమాట. సో అందుకే ఈరోజే ట్రై చేయండి, మిస్ చేయొద్దు.